హీరో విశాల్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు, అది కూడా సోషల్ మీడియా వేదికగా. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి మాటలు సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయ్యాయని చెప్పేసి. అంటే ఈ మధ్యకాలంలో ఎవరి గురించి అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం నోరు జారి మాట్లాడడం కానీ, అండ్ చాలామంది కూడా ఆ మాటల్ని తీసుకోలేకపోతున్నారు. అంటే మీలాంటి ఒక గొప్ప నటులు ఇంకో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం కానీ, తక్కువ చేస్తూ మాట్లాడడం కానీ, అది కూడా బూతులు మాట్లాడుతున్నట్టు ఈ విధంగా వాళ్ళని వ్యక్తపరచడం కానీ మాకైతే తీసుకోవాలనిపించట్లేదు. దయచేసి మీరు స్వయంగా సారీ చెప్పండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు నేను కావాలని అనలేదు అని చెప్పేసి కూడా సారీ చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. సో మరి డేవిడ్ వార్నర్ని కావచ్చు, అదేవిధంగా అలీ గారిని కావచ్చు, బ్రహ్మానందం గారిని కావచ్చు, ఈ విధంగా చాలా సందర్భాల్లో చాలా ఈవెంట్స్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారని కాదు, చాలామంది సెలబ్రిటీస్ కూడా ఒక ఈవెంట్ అయినప్పుడు, సినిమా ఈవెంట్ అయినప్పుడు, లేకపోతే అవార్డు ఫంక్షన్ ఏదో ఒక చోట వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటారు. సో అది కావాలని అనుకోకపోయినప్పటికీ, ఫ్లోలో వచ్చినప్పటికీ కూడా అది వేరే వాళ్ళ మనసులో మాత్రం ఒక నెగిటివ్గా అది ప్రచారం జరుగుతుంది కాబట్టి, సో దాని పట్ల వాళ్ళు మళ్ళీ వచ్చి సారీ చెప్తూ ఉంటారు. సో చాలా సందర్భాల్లో చాలా సెలబ్రిటీస్ విషయంలో కూడా మనం ఇలాంటి విషయాలను అయితే చూసాము. బట్ రాజేంద్ర ప్రసాద్ గారి విషయం ఏంటంటే, ఆయన మరీ ఘోరంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ మీద రెచ్చిపోవడం అనేది సో చాలామంది కూడా తీసుకోలేకపోతున్నారు. మరి ఆయన అల్లాటప్ప అంటే అది కాదు, ఆయన ఒక గొప్ప నటుడు, నట కిరీటి అని చెప్పేసి కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని కీర్తిస్తూ ఉంటారు. సో ఆయన ఒక కమెడియన్గా కావచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, సహాయ నటుడిగా కావచ్చు, హీరోగా కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా జీవం పోసి ఇప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన యొక్క పాత్రలన్నీ కూడా మన ముందు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి ఒక గొప్ప నటుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అనే విధంగా చాలామంది అంటూ ఉంటారు. సో అదే క్రమంలో హీరో విశాల్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట, ఒక పోస్ట్ రాసుకొచ్చారు. సో ఈ విధంగా మాట్లాడడం నేను అసలు షాకింగ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మీలాంటి ఒక గొప్ప నటుడు ఇంకొక గొప్ప నటుని గురించి పొగుడుతున్నప్పుడు ఇంకొక గొప్ప నటుడిని మీరు కించపరుస్తూ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ ఎంజీఆర్ గారిని మీరు ఒక గొప్ప నటుడిగానే చూస్తారేమో, కానీ మేము మాత్రం మాకు ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉంటాం. అలాంటి పర్సన్ విషయంలో మీరు ఈ విధంగా కొంచెం అదు తప్పి మాట్లాడడం కరెక్ట్ అయినటువంటి డెసిషన్ కాదు. అండ్ మీరు కావాలని అన్నా, లేకపోతే ఫ్లోలో అన్నా కూడా దాన్ని మాత్రం నేను తీసుకోలేకపోతున్నాం. సో ఈ విధంగా మీకు చెప్పే పరిస్థితి మళ్ళీ కూడా రాదు, అండ్ చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు. బట్ చెప్పక తప్పట్లేదు. దయచేసి మీరు అన్నటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పండి సార్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశించి ఈ విధంగా అన్నా కూడా వాళ్ళ పట్ల కూడా మేము ఇదే విధంగా ఖచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటాం. సో మీలాంటి వాళ్ళు గొప్ప నటుల గురించి ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. సో దయచేసి మీరు మాటల్ని వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి అని చెప్పేసి కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని విశాల్ గారు రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ ఆ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది.